ఘీ రోస్ట్ ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేని రుచి. ఘీ రోస్ట్ చికెన్ ఫ్రై స్పైసీ అండ్ యమ్మీ. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చూపించిన విధంగా సన్నటి స్లైసెస్ ఒక 2-3 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసి షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ అండ్ బే లీఫ్ అవన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసినవి వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకుని వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూత పెట్టి తర్వాత కొద్దిగా 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసి అలా ఫ్రై చేయాలి షాలోగా. కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి పసుపు, ఉప్పు వేసి తర్వాత మళ్ళీ వేగనివ్వాలి. ఈ వేగిన దాని మీద అలా చికెన్ పీసెస్ని జాగ్రత్తగా అమర్చాలి. ఇవి వేగే వరకు అలా లిడ్ ఆన్ చేసి పెట్టి స్లోగా మగ్గనివ్వాలి. నేను అల్లం వెల్లిగడ్డ మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేశాను. ఇలా వేసి బాగా కలుపుకొని అలా స్లోగా సిమ్ మీద బాగా బాయిల్ అవ్వనివ్వాలి. పూర్తిగా మనకి చికెన్ పీసెస్ బాయిల్ అయ్యాయి అన్నప్పుడు మాత్రమే కారం సరిపడా, ఎక్కువగా తింటే 3-4 స్పూన్స్ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. సో మిరియాల పొడితో మంచి ఘాటైన ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా జాగ్రత్తగా కలుపుకొని అలా మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ ఉడకనివ్వాలి. చాలా దగ్గరికి గ్రేవీ లాగా వస్తుంది. మనము ఎన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే అంత థిక్గా వస్తుంది మన గ్రేవీ. అండ్ అస్సలు వాటర్ పోయకండి, అలాగే అది సిమ్ మీద ఉడుకుతుంది. ఇలా వేడి వేడిగా స్పైసీగా ఉన్న ఘీ రోస్ట్ చికెన్ ఫ్రై అన్నంలో కలుపుకొని తిని టేస్ట్ కమెంట్ చేయండి, అద్దిరిపోతుంది. హోటల్, డాబా ఏది పనికిరాదు. నా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.